హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లోనే మనకు ఒక హాస్పిటల్లో ఉన్న చిన్న పాపను చూపిస్తారు. తనే అనమాట మన హీరోయిన్. తనకనేది RH నెగిటివ్ బ్లడ్ కావడంతో తన బ్లడ్ అనేది ఎక్కడ దొరకదు. అప్పుడే అక్కడ వాళ్ళ అమ్మ ఏమో ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో నువ్వు తనని వదిలిపెట్టేసి ఇక్కడికి రా అని తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న ఒక బాబు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర నుంచి సేవ్ చేస్తాడు. తర్వాత తనకు పని ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మని కొట్టి. బాబేమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆంటీ నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్, నేను బ్లడ్ ఇస్తాననేసరికి వాళ్ళ అమ్మ హ్యాపీగా సరైన ఒప్పుకుంటుంది. ఆ చిన్న పిల్లోడు బ్లడ్ ఇస్తాడు. తనే మన హీరో. తన పేరు వచ్చేసి శాంక్సీ అనమాట. తను బ్లడ్ ఇచ్చి అక్కడనే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. నెక్స్ట్ డేనే హీరోయిన్ కోలుకుంటుంది. హీరోయిన్ వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట, తన కూతురు బతికిందని. తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమో పని కోసం వెతుకుతూ ఉంటే పిల్లలేమో ఆడుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నేమో తననే అమ్మేస్తాడనమాట కొంతమందికి ఆ పాపని మనీ తీసుకొని. అలా వాళ్ళమ్మ సేవ్ చేసుకోవాలని చూస్తే వాళ్ళ నాన్నేమో తనని వదలడు. బాబు కూడా తనని సేవ్ చేయాలని హీరోయిన్ కోసం పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే తనకి వాళ్ళ అమ్మ ఏమో వాళ్ళ నాన్నని నెట్టేసి అక్కడున్న కొంతమందిని బాగా కొట్టి కారుకి అడ్డంగా నిలబడుతుంది. పిల్లలేమో పారిపోతారు. కానీ వాళ్ళ అమ్మ అక్కడికక్కడే చనిపోతుంది అనమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయినాక హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు వచ్చి వాళ్ళ అమ్మని లేపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా చనిపోయిందని. తర్వాత తనని వదిలిపెట్టేసి లోపలికి వస్తారు. వచ్చేసరికి అక్కడ రౌడీలు ఉండి హీరోని పారిపోవడం చూసి కాళ్ళ మీద కొడతారు. తన కాళ్ళు పనిచేయవన్నమాట. తర్వాత హీరోయిన్ ఏమో అక్కడే స్పృహ తప్పి పడిపోయింటే వీళ్ళ బాబుని చంపేయాలని బాబుకు మెడిసిన్ ఇస్తుంటారు. అప్పుడే హీరోయిన్ వచ్చి బాబుని సేవ్ చేస్తుంది. తర్వాత ఆ బాబు అనేది అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. హీరోయిన్కి ఏమో మళ్ళీ మెడిసిన్ ఇస్తారు తనకి మాటలు రాకుండా. తర్వాత ఒక 20 years తర్వాత చూపిస్తారనమాట. హీరో ఏమో చాలా పెద్దగా ఉంటాడు, తనకేమో కాళ్ళు లేకుండా ఉంటాయి. అక్కడికి డైరెక్ట్ హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి గొంతు పట్టుకొని అడిగితే తను ఎలా ఉందో నాకు తెలియదని అంటాడు. హీరోకి ఏమో ఒక పెయింటింగ్ దొరుకుతుంది. ఆ పెయింటింగ్ తీసుకొని వస్తాడు. మరోవైపు మనకి హీరోయిన్ని చూపిస్తారు. తన దగ్గరికి తన బ్రదర్గా ఒక ఫేక్ పర్సన్ వస్తాడు. తన పేరు వచ్చేసి యాంగ్షింగ్. అలా హీరోయిన్ వెళ్తూ ఉంటే ఒక పెయింటింగ్ పడేసుకుంటుంది. అది హీరో చూసి తనకి ఇవ్వడానికి వస్తాడు. అది ఇచ్చి మీరెవరనంటే తనకు మాటలు రాకపోవడంతో సైగ చేస్తాడు. పక్కనున్న యాంగ్షిన్ ఏమో ఫేక్ బ్రదర్ ఏమో తను నా ఫియాన్సీ అని చెప్పేస్తాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్కి హెల్త్ బాగాలేదు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. అలా ప్రజెంట్లో హీరోకి కూడా హెల్త్ బాగుండదు అనమాట. తర్వాత మనకు హీరోయిన్ అయిన సిస్టర్ని చూపిస్తారు. తన పేరు వచ్చేసి ట్యాంగ్జిన్. ప్రజెంట్లో హీరోయిన్ పేరు కూడా మార్చేసి ఉంటారు. తర్వాత ట్యాంగ్జిన్ వాళ్ళ హీరోయిన్ రావడం చూసి తన పర్సులో ఉన్న మనీని మొత్తం తీసుకుంటుంది. హీరోయిన్ ఏమో ఎందుకు తీసుకుంటున్నావని అంటే అప్పుడే తను అనేది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంది. ఇదంతా కావాలనే తన సిస్టర్ ప్లాన్ చేస్తుంటుంది. ఆ ఫేక్ పర్సన్ కూడా వాళ్ళ సిస్టరే పంపించుంటుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి హీరోయిన్ని కొట్టి తను ఒక డిజైనర్ కాస్ట్లీ థింగ్స్ ఉండాలని అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ తను పని చేసుకుంటూ ఉంటే టీవీలో వచ్చిన RH నెగిటివ్ బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నారు అనేది చూసి తన ఫేక్ బ్రదర్ని పిలుచుకొని వెళ్ళాలనుకుంటుంది. అలా ఇద్దరు వెళ్తారు. తర్వాత మరోవైపు మనకి హీరోని చూపిస్తారు. హీరో హాస్పిటల్లో ఉంటే సెక్రటరీ వచ్చి మీకు ఒక అమ్మాయి బ్లడ్ డొనేట్ చేసిందని చెప్తారు. అదే ఇప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు అనమాట. అక్కడ హీరోయిన్ అలాగే ఫేక్ బ్రదర్ వెళ్తే ఇక్కడ హీరో వస్తాడు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసరికి తన ఐడెంటిటీ మొత్తం చెప్పడంతో వాళ్ళ సిస్టర్ ఆశపడి నేనే తన ఆ జిన్ననని మొత్తం చెప్తుంది ఫ్లాష్ బ్యాక్. ఎందుకంటే తను మొత్తం ముందే హీరోయిన్ డైరీ మొత్తం చదివింటుంది. అలా మొత్తం చెప్పేసరికి హీరోయిన్ తన సిస్టరే అనుకొని తనని హక్ చేసుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే వాళ్ళ ఫేక్ బ్రదర్ ఒక షోకి వచ్చింటారు. చూసిన తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళ బ్రదర్ ఏమో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది ఇప్పుడు కాదు పెళ్ళైన తర్వాత అనేసరికి వినకపోయేసరికి తను అనేది తన బ్యాగ్లో ఉన్న చాకు తీసుకుంటుంది. అది తీసి చంపేస్తానని బెదిరిస్తూ ఉంటే తను అప్పుడు నార్మల్ లెక్క ఐఎమ్ సారీ పెళ్ళేదాకా నేను టచ్ చేయను అని అంటాడు. తర్వాత ఇంటికి వెళ్ళేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో కాస్ట్లీ థింగ్స్ తోటి రెడీ అయి ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది నా బాయ్ ఫ్రెండ్ రిచ్, మీకు ఏ గిఫ్ట్స్ కావాలంటే అవి తీసుకోండి అని అంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ రావడం చూసి తనని నీకు ఇంత పేదవాడు ఉన్నాడు నీ హస్బెండ్ అని తిడుతూ ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళకి పెళ్ళాయి లేకుంటుంది. అలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట అందరు ఎదురుగా. అలాగే హీరోయిన్ని కొట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి నీ పని చూసుకో, మీ సిస్టర్ పైన పడొద్దని కొట్టి అందరు ఎదురుగా తిడుతుంటుంది. హీరోయిన్ ఏమో తన బ్రదర్ సేవ్ చేస్తాడు ప్రొటెక్ట్ చేస్తాడని చూస్తే తను ఏమన్నాడు. తర్వాత వాళ్ళ సిస్టర్ అంటుంది నేను నీ పెళ్ళికి వస్తాను, నీకు గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తానని అంటుంది. నైట్ అయ్యేసరికి హీరోయిన్కి ఉరుముతుంటే భయపడుతూ ఉంటుంది. అలా చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇచ్చిన ప్రామిస్ని గుర్తు తెచ్చుకుంటుంది. మరోవైపు హీరో కూడా
హీరోయిన్ రాసినవి అవన్నీ గుర్తు తెచ్చుకుంటా అలాగే ఉరుములు చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డేనే వాళ్ళది పెళ్లి పార్టీ జరుగుతుంటున్నది అన్నమాట, సెరమనీ. అక్కడికి అందరూ వస్తారు. హీరో కూడా వచ్చి అన్ని గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తాడు. ప్రజెంట్ చేసి మీ సిస్టర్ పెళ్ళికి నేను రాకుండా ఉంటానా అని కొన్ని గిఫ్ట్స్ అందరికీ ఇచ్చి అలాగే వాళ్ళ సిస్టర్కి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో ఆపి థ్యాంక్స్ అని చెప్పి అలాగే ఆ డైరీలో ఉన్నది మొత్తము వాయిస్ రికార్డింగ్లో వినిపిస్తూ ఉంటుంది. హీరోకి ఏమో డౌట్ వస్తుంది, తనేనా నా చిన్నప్పుడు సిస్టర్ అని. కానీ వాళ్ళ సిస్టర్ మొత్తము తారుమారు చేస్తుంది. కానీ హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేసేకి తనకు మాటలు రాకపోవడంతో అదే అడ్వాంటేజ్గా తీసుకొని ఒకదానికి ఇంకోటి చెప్పి హీరోయిన్ అనేది కవర్ చేసేస్తుంది అనమాట. తర్వాత హీరోయిన్ అలాగే వాళ్ళ ఫేక్ బ్రదర్ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. వాళ్ళ సిస్టర్ ఏమో చాలా కన్నింగా నవ్వుతుంది. మరోవైపు హీరో కారులో వెళ్తున్నా కానీ అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఎలాగైనా డైవర్ట్ చేయాలని మాట్లాడతారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే వాళ్ళ ఫేక్ బ్రదరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ దగ్గరికి వెళ్తారు. హీరోకి హార్ట్ పెయిన్ రావడంతో అక్కడనే వదిలిపెట్టి వాళ్ళ సిస్టర్ని అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళిద్దరికి ఇంకా పెళ్ళి కాదనమాట, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, హీరోయిన్కి అలాగే వాళ్ళ ఫేక్ బ్రదర్కి. మరోవైపు ఏమో హీరోకి ఒక ఫోన్ వస్తుంది, చిన్నప్పటి జిన్ దొరికిందని. అలా ఇంటికి వెళ్ళి చూస్తే తనేమో ఒక ఫోటోని చూపించి వాళ్ళు చెప్పినటువన్నీ చెప్తూ ఉంటుంది చిన్నప్పటివి. కానీ హీరో అనేది ఒక కన్ఫ్యూజన్ పెడతాడు. అలా ఆఫీస్కి వెళ్తే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని కూడా పిలిచింటాడు. హీరోయిన్ కూడా అక్కడే వర్క్ చేస్తూ ఉంటుంది. అలా చూసి దీని సంగతి తర్వాత చెప్దామని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హీరో దగ్గరికి వెళ్తుంది. అలా డైరెక్ట్గా వెళ్ళి నువ్వు చాలా వర్క్ చేసింటావు, అలసిపోయి ఉంటావు, నేను నీకు మసాజ్ చేస్తానంటుంది. అప్పుడే ఒక అమ్మాయి వస్తుందన్నమాట. తను వచ్చేసి నా బ్రదర్కి నువ్వెందుకు చేస్తున్నావు అని అంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అడుగుతుంది. తను సేమ్ నీ ఐడెంటిటీ చెప్తుందని హీరో చెప్పేసరికి హీరో అనేది ఒక టెస్ట్ పెడతాడనమాట, చిన్నప్పుడు డయాగ్రామ్ ఏమని. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో బాగా వేస్తుంది, ఆ అమ్మాయి ఏమో సరిగ్గా వేయకపోయేసరికి హీరోయిన్ సిస్టర్కి దొరికిందే ఛాన్స్ అని ఆ అమ్మాయిని కొట్టి అక్కడి నుంచి తరం పంపించేస్తుంది. కానీ హీరో ఏమో తన ఇంటికి పంపించేస్తాడు. తర్వాత డైరెక్ట్గా ఆఫీస్ రూమ్లోకి వచ్చి తననేది అందరికీ అనౌన్స్ చేస్తుంది హీరోయిన్కి కాబోయే గర్ల్ ఫ్రెండ్ అని. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. మరోవైపు మా ఇంటికి వచ్చిన తర్వాత హీరో నిన్ను ఎవరు ఇలా చేయమన్నారో చెప్పు ఫస్ట్ అని అంటే అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్లో హీరో అలానే కింద పడిపోయి ఉంటే అక్కడికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి బాబుని అనేది సేవ్ చేసి ఇంటికి తీసుకెళ్తాడు. కొద్ది రోజుల తర్వాత బాబు లేచి హీరోయిన్ అడిగితే తను లేదు, తనని సేవ్ చేయలేకపోయామని అంటారు. అప్పుడు ప్రజెంట్లో నా అమ్మాయి మొత్తం చెప్తుంది గ్రాండ్ ఫాదర్ ఇలా చేయమని చెప్పాడని. అప్పుడే గ్రాండ్ ఫాదర్ వచ్చి అవును నేనే చేయమన్నానని చెప్తాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి గ్రాండ్ పాకి ఎంత చెప్తున్నా గ్రాండ్ పా నమ్మడనమాట తనని చూసి. తర్వాత హీరో ఏమో వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్, నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను నిన్ను మళ్ళీ గుర్తుపట్టానని అంటుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా అలానే యాక్టింగ్ చేస్తూ ఉంటుందన్నమాట హీరోని చూసి, ఎందుకంటే తన దగ్గర మనీ ఉందని. మరోవైపు ఏమో అందరికీ న్యూస్ అనేది వెళ్తుంది. హీరోయిన్ ఏమో ఎంత వర్క్ చేస్తున్నా కానీ ఇది సరిగ్గా లేదు, మళ్ళీ చేయండి అని అలానే చేపిస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది, బాగుందని వర్క్, తనని కొట్టి పంపించేస్తుంది. అప్పుడు హీరో వచ్చి చూసినా కానీ ఏం అడగాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి లాక్ అనేది మార్చేసి ఉంటుంది, పాస్వర్డ్. అలాగే డోర్ వేసి ఉండడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఎంత మెసేజ్ చేసినా రిప్లై అయ్యేది. అప్పుడే అక్కడికి ఫేక్ బ్రదర్ వస్తాడు. ఫేక్ బ్రదర్ వచ్చి నేను ఇంటికి పిలుచుకెళ్తారా, నేనున్నా కదా నీకు అని మాయ మాటలు చెప్పి తనని ఇంటికి పిలుచుకెళ్తాడు. ఇంటి లోపలికి వెళ్ళేసరికి తనకు బ్యాడ్ స్మెల్ మొత్తం వస్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ అలాగే ఇద్దరు కూర్చుని ఉంటే హీరోయిన్ ఫోటో తీసి తన అనేది బెట్టింగ్ వేస్తూ ఉంటాడు అనమాట ఆన్లైన్లోన. హీరోయిన్ నేను వంట చేస్తానని లోపలికి వెళ్తే అలానే ఫోన్ హీరోయిన్ దగ్గర పెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అలా మొత్తం నోటిఫికేషన్ రావడంతో మొత్తం చూసి హీరోయిన్ సాడ్గా బయటకు వచ్చేస్తుంది. అప్పుడే వర్షం ఫుల్ పడడంతో కింద పడుతుంటే అప్పుడే టయానికి హీరో వచ్చి తనని సేవ్ చేస్తాడు. సేవ్ చేసి కార్లో పిలుచుకెళ్తూ ఉంటే తనకి ఎన్ని ఫోన్స్ వచ్చినా ఎత్తదు. అప్పుడు హీరో ఏంటి ప్రాబ్లం అని అంటే మోసం చేశాడని చెప్తాడు. అక్కడ డ్రైవింగ్ చేసే ప్రాబ్లం వల్ల ఇద్దరు అనేది కిస్ చేసుకుంటారనమాట. తర్వాత హీరోయిన్ పక్కకు జరిగి సారీ చెప్తుంది. మరోవైపు ఏమో హీరో ఆలోచిస్తూ ఉంటాడు, తను సేమ్ తన చిన్నప్పటి సిస్టర్ లాగానే ఉందని. కానీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఎందుకు ఇక్కడ డ్రాప్ చేసావని హీరోయిన్ అడిగితే ఇక్కడ మీ సిస్టర్ ఉంటుంది, నువ్వు సేఫ్గా ఉంటావంటే తను మంచిది కాదు, తను జస్ట్ మీకు అలా కనిపిస్తుందని అని అంటే హీరో మాత్రం నమ్మడనమాట. జాగ్రత్తగా లోపలికి వెళ్ళి ఇక్కడ కుక్కలు ఉన్నాయి కొరుకుతాయి అనేసరికి హీరోయిన్ భయపడి లోపలికి వెళ్తుంది.
హీరో ఏమో నవ్వుకుంటూ ఉంటాడు. హీరోతో పాటు హీరోయిన్ చూసి వాళ్ళ సిస్టర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. తను ఎందుకు ఇక్కడ ఉందని అంటే తనకు ప్రాబ్లం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చింది, మనతో పాటు ఉంటుంది అనేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో చాలా రూడ్గా తన దగ్గర బిహేవ్ చేస్తున్న, బయటకేమో ఇన్నోసెంట్గా కనిపిస్తుంటుంది. హీరోయిన్ భయపడి బయటికి నెట్టేసేసరికి హీరో కోపడతాడు అనమాట తన పైన. వాళ్ళ సిస్టర్కి కూడా ఇదే కదా కావాల్సిందని నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత పక్కకి వెళ్ళి ఫేక్ బ్రదర్కి ఫోన్ చేస్తుంది, కానీ తన అనేది ఎత్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి తనని కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటూ ఉంటుంది. హీరో రావడం చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అనేది యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నేను పెంచిన అమ్మాయి చాలా బాగుంది, కానీ సొంత కూతురు ఏమనేది నా మాట వినట్లేదని మొత్తం ఒకటికి రెండు చెప్తూ ఉంటుంది హీరోకి. కానీ తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫుడ్ ప్రిపేర్ చేసిందని అక్కడికి వెళ్తారు. హీరోయిన్ ఏమో నీకు ఫుడ్ రాదు కదా అని అంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫోన్ గుంజుకునే దాంట్లో కావాలని కింద పడిపోతుంది. హీరో కోపం వచ్చి సర్వెంట్స్ తోటి హీరోయిన్కి బలవంతంగా ఫుడ్ తినిపించమని ఆర్డర్ వేస్తాడు. వాళ్ళ అమ్మ కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చి కొడుతుందనమాట. అలానే హీరోయిన్కి తినిపించేస్తారు. హీరోకేమో వాళ్ళ సిస్టరు తినిపిస్తుంది, హీరోయిన్ వాళ్ళ సిస్టరు. అలా ఇద్దరికి చాలా హాట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ఫుడ్లో డ్రగ్ కలిపింటారు. వాళ్ళ హీరోయిన్ దగ్గరికి వాళ్ళ సిస్టర్ వచ్చి నీకు హాట్గా ఉందని హీరోయిన్ ఎక్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళి హీరోయిన్ చూసి ఈ రోజు నుంచి నువ్వు నా సొంతం అవుతావని మాట్లాడుకుంటూ ఉండేసరికి మరోవైపు హీరోయిన్ వాళ్ళమ్మ అన్ని ఫుడ్స్ తిని ఎక్కడంటే అక్కడ చెత్త వేసి ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రావడంతో హీరోయిన్ వాళ్ళమ్మ హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి చెప్తుంది. అలా తనేమో బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి డోర్ పెట్టి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తే మరోవైపు ఏమో హీరోయిన్కి చాలా హాట్గా ఉంటే అక్కడికి వాళ్ళ ఫేక్ బ్రదర్ వస్తాడు. వచ్చి హీరోయిన్ ఎలాగైనా సొంతం చేసుకోవాలంటే హీరోయిన్ ఏదో ఒక విధంగా తప్పించుకొని వచ్చేస్తుంది అనమాట. కానీ తను అనేది డైరెక్ట్గా హీరో రూమ్లోకి వెళ్తుంది. అలా వాళ్ళకి ఏమో ఒకరికొకరికి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఇద్దరు అనేది ఇంటిమేట్ అవుతూ ఉండే అక్కడికి వాళ్ళ సెక్రటరీ వస్తాడు. అదంతా మొత్తాన్ని చూసి సెక్రటరీ ఏం చేయాలో తెలియక డోర్ వేసి బయట నిలబడతాడు. అప్పుడు ఫేక్ బ్రదర్ వచ్చి హీరోయిన్ మీరు ఎక్కడైనా చూసారని అంటే హీరోయిన్ ఎక్కడ చూడలేదు, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని పంపించేస్తాడు. మరోవైపు ఏమో వాళ్ళిద్దరిని తిట్టినాక గ్రాండ్ పా డైరెక్ట్గా హీరో రూమ్ దగ్గరకు వస్తుంటే అక్కడ సెక్రటరీని చూసి హీరో ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని అంటే ఇంకా చెప్పక తప్పకపోవడంతో మొత్తం అనేది చెప్పేశాడు. ఇదంతా వాళ్ళ ఫేక్ బ్రదర్ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చేశారని ఇద్దరిని తిట్టి కొడతాడు. మరోవైపు హీరోకి హీరోయిన్కి కాన్షియస్ వచ్చినాక హీరోయిన్ సారీ చెప్పి వెళ్తుంది. హీరో దగ్గర ఏమో బ్లడ్ ఉండడంతో నెక్స్ట్ డే హీరో చాలా బాధపడుతూ ఉంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి సారీ చెప్తుంది. కానీ హీరో పట్టించుకోకపోవడంతో తనను తాను బ్లేమ్ చేసుకొని కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. మరోవైపు హీరోయిన్ తను వర్క్ చేసుకుంటుంటే అక్కడికి ఫేక్ బ్రదర్ వచ్చి తనని అనేది టార్చర్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అంటే అందరికీ చెప్తూ ఉంటాడనమాట. తను వేరే పర్సన్తో స్పెండ్ చేసి హీరోయిన్ తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. అక్కడ క్యాంపింగ్ జరిగే దగ్గర నర్సు హీరోయిన్ గుర్తుపట్టి నీది రేర్ బ్లడ్ గ్రూప్ కదా, రోజు థ్యాంక్స్ ఇచ్చినందుకు, కానీ నీతో పాటు వచ్చిన పర్సన్ది ఓ పాజిటివ్ అని చెప్తుంది. అలా హీరోయిన్ మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది అనమాట, అందుకే తనని ప్రొటెక్ట్ చేయలేదని. తర్వాత హీరోయిన్ ఆ ఫేక్ బ్రదర్కి ఫోన్ చేసి మీట్ అవుదామని చెప్తుంది. అతను కూడా సరే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత హీరోయిన్ రిపోర్ట్ మొత్తం ఇచ్చి ఏం జరిగిందో నిజం చెప్పని ఫేక్ బ్రదర్ని కొట్టి బయటకు వచ్చేస్తుంది. కానీ అప్పుడే ఫుల్ వర్షం పడడంతో తను అనేది కింద పడిపోతుంది. అలా ఒక ఫోటో కింద పడితే దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. మరోవైపు ఏమో తన డైరీ దగ్గరికి వెళ్ళి రాసుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్ని టార్చర్ చేయాలని కాపీ రైట్స్ మొత్తాన్ని తీసుకురమ్మంటుంది. అలానే తను కూడా తీసుకొస్తుంది. వెంటనే ఫేక్ బ్రదర్కి ఫోన్ చేసి ఇదే నీకు బెస్ట్ ఛాన్స్ అని చెప్పేస్తుంది అనమాట. తర్వాత అక్కడికి మీడియా వాళ్ళు అలాగే ఫేక్ బ్రదర్ వచ్చి అంతా తనని అనేది బుల్లి చేస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మొచ్చి కూడా హీరోయిన్ని కొట్టి బాబు చాలా మంచివాడు, హీరోయిన్ ఇలా చేస్తుందని తనని తీసుకెళ్ళిపోమని చెప్తాడు. ఫేక్ బ్రదర్ ఏమో తనని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా వాళ్ళ సిస్టర్ దూరం నుంచి చూస్తుంది. అప్పుడు హీరో తన దగ్గరకు వచ్చేసి మీ ఇద్దరికి అసలు రిజిస్ట్రేషనే అవ్వలేదు, నువ్వెందుకు అంత తనపైన నిందలు మోపుతున్నావని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఎలాగైనా కవర్ చేయాలని స్పీడ్గా వచ్చేసి ఆ పర్సన్ని కొట్టి పంపించేస్తుంది. తర్వాత హీరో రూమ్లోకి వెళ్తాడనమాట. హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు తను అనేది అనౌన్స్ చేస్తాడు, నాకు హెల్త్ బాగైన వెంటనే మేము పెళ్లి చేసుకుంటామని మీడియా రిపోర్ట్స్ మొత్తానికి చెప్పేస్తాడు. హీరోయిన్కి ఏమో వామిటింగ్స్ అయితే ఉంటాయి. తను ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వస్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకునేసరికి నువ్వు 4 వీక్స్ ప్రెగ్నెంట్ అని చెప్పేస్తారు. హీరోయిన్ బాబుని ఎలాగైనా ఉంచుకోవాలనుకుంటాడు. గ్రాండ్ పా కూడా ఈ విషయం తెలుసుకొని హీరోయిన్ దగ్గరకు వస్తే అప్పుడు గ్రాండ్ ఫాదర్ మొత్తం నిజం చెప్పేస్తాడు అనమాట. చిన్నప్పుడు తనని సేవ్ చేశాడు, అలాగే తనతో పెరిగాడని, అంతే తనని పెళ్లి చేసుకుంటున్నాడు, అంతకు మించి ఇంకేం లేదనేసరికి
హీరోయిన్కి ఆ ప్రూఫ్స్ అన్ని దొరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలానే ఫ్లాష్ బ్యాక్లో అందుకే తనని ప్రొటెక్ట్ చేసింది అవన్నీ గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అందుకే తన సిస్టర్ కూడా తనని ఏమీ మాట్లాడనివ్వలేదని గుర్తు తెచ్చుకొని తను అనేది కొన్ని కండిషన్స్ పెడుతుంది, ఎలాగైనా ఫేక్ బ్రదర్ని ప్రూవ్ చేయాలని. అలా వెంటనే ఒక ఫేక్ బ్రదర్ అనేది ఒక అమ్మాయిని బుల్లీ చేస్తుంటే అక్కడ దగ్గరికి వెళ్ళి మొత్తం ప్రూఫ్ చేసి వస్తుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టరు వాళ్ళ అమ్మ ఇక్కడికి హీరోయిన్ వస్తే ఏం చేస్తావని అంటే తను రాలేదమ్మా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. తను వచ్చింది చూసి వాళ్ళమ్మ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ షాక్ అవుతారు. నువ్వేంటికి ఇక్కడికి వచ్చావని అంటే అప్పుడే పక్కన ఉన్న వాళ్ళు ఇది గ్రాండ్ పా ఆర్డరు, తను ప్రెగ్నెంట్ కాబట్టి తనని ఇక్కడికి పంపించారని అంటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి తనని లవ్ చేస్తున్నాడు, మీరు ఇలా చేస్తారని అంటే తను కేర్గా చూసుకోవాలి, తను ప్రెగ్నెంట్ కాబట్టి అని చెప్తాడు. హీరోయిన్ వెళ్తూ ఉంటే ఇది హీరో సీక్రెట్ రూము చిన్నప్పుడు అని అంటే హీరోయిన్ లోపలికి వెళ్తుంది. అలా అక్కడ ఉన్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ని కొట్టి నా ఐడెంటిటీతో నువ్వు బతుకుతున్నావు, జాగ్రత్తగా ఎప్పుడో ఒకసారి తెలిసిపోతుందని వాళ్ళిద్దరిని కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఇప్పుడు ఏం చేద్దామని అంటే నాకు ప్లానింగ్స్ ఉన్నాయని తను అనేది వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ పని మనిషి వచ్చి తన రూమ్ అనేది డోర్ లాక్ చేస్తుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ సిస్టర్ వస్తుంది. సిస్టర్ వచ్చేసి తనని కొట్టి తిడుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో సెక్రటరీ వస్తాడు. హీరోయిన్ని సేవ్ చేయమని మాకు హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆర్డరు, అందుకే మీరు తనని టచ్ చేయకూడదు అనేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అంటుంది హీరో రాని మీ కథ చెప్తానని. నెక్స్ట్ డే మరి సేమ్ అదే విధంగా చేయబోతుంటే అక్కడున్న గార్డ్స్ ఏమో వాళ్ళ సిస్టర్ని లోపలికి పంపిరనమాట. తర్వాత వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పేసరికి గార్డ్స్ అక్కడికి వెళ్తారు. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో లోపలికి వెళ్తుంది. మరోవైపు హీరోకి ఇదంతా తెలిసి డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో తనని ప్రెగ్నెంట్ కాబట్టి ఎలాగైనా ప్రెగ్నెంట్ పోయేలా చేయాలని తనని టార్చర్ చేసి మరీ కొడుతూ ఉంటుంది. అలా తను స్పృహ తప్పి పడిపోయేసరికి అప్పుడే అక్కడ హీరో వచ్చేస్తాడు. హీరో రావడం చూసి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ యాక్టింగ్ చేస్తూ ఉంటే హీరోయిన్ సిస్టర్ని దొబ్బి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. అలా తనకు బ్లీడింగ్ వెళ్తూ ఉండేసరికి హీరో తనని ఎత్తుకొని హాస్పిటల్కి పిలుచుకెళ్తాడు. అప్పుడే గ్రాండ్ పా వచ్చి వాళ్ళ సిస్టర్ని కొట్టి మాట్లాడుతూ ఉండేసరికి హీరో తనని సేవ్ చేస్తాడు. మరోవైపు హీరోయిన్ లేచి హీరోని చూస్తూ ఉంటే హీరో లోపలికి వస్తాడు. హీరో వచ్చి మొత్తం అడుగుతుంటే హీరోయిన్ టైపింగ్ చేసి నేను నీ చిన్నప్పటి సిస్టర్ అని జిన్ అని చెప్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అది నిజం కాదని ఎంత చెప్తున్నా కానీ సరే హీరో తనని నమ్ముతాడనమాట, తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని. అలా ప్రూవ్ చేసుకోండి అనేసరికి హీరోయిన్ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఆ టెడ్డీ బేర్ని చూపించేసరికి ఇది నా రూమ్లో ఉన్నది, నువ్వు కూడా తీసుకొచ్చుకున్నావా, నువ్వు నా రూమ్లోకి వెళ్ళావంట కదని చెప్పి అక్కడున్న పని మనుషులకు ఫోన్ చేపించి చెప్తారనమాట. ఎందుకంటే ఇదంతా వాళ్ళ సిస్టర్ ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటుంది. అలాగే డైరీ చూపిద్దామని లోపలికి వచ్చినా కానీ డైరీ ఉండదు, వాళ్ళ సిస్టరే తీసుకొని ఉంటుంది. అదంతా హీరోకి ఆ మొత్తం అన్ని రిపోర్ట్స్ అన్నీ హీరోయిన్ పైన నెగిటివ్ రావడంతో అలాగే బ్లడ్ టెస్ట్ చేయమంటారు లాస్ట్గా. సరే ఇలాగ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి నిజం తెలుస్తుంది కదా అని బ్లడ్ టెస్ట్ చేస్తే హీరోయిన్దేమో నెగిటివ్ అని వస్తుంది, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ది ఏమో పాజిటివ్ అని వస్తుంది. అప్పుడు హీరో అంటాడు ఇదిగో నీ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ వచ్చిందని బాడీ గార్డ్స్తో తనని తిట్టి బయటికి పంపించేస్తాడు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పి తన్ని హక్ చేసుకుంటాడు, రేపు మనం పెళ్లి చేసుకుందామని. అలా పెళ్ళికి రెడీ అవుతూ ఉంటుంది వాళ్ళ సిస్టరు. అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి నేను ఈ పెళ్ళికి అంగీకరించానంటే హీరో ఏం పట్టించుకోడనమాట. నెక్స్ట్ డేనే ఎలాగైనా కానీ హీరోయిన్కే ఇచ్చి చేయాలని హీరో వాళ్ళ తాత ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హీరోయిన్కి ప్రెగ్నెంట్ తీపేపిస్తారని ఫోర్స్ చేస్తుంటే హీరోయిన్ మాత్రం ఒప్పుకోదనమాట. అప్పుడు హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్న సెక్రటరీ ఇదంతా మిమ్మల్ని టెస్ట్ చేయడానికి, అంతకు మించి ఇంకేం లేదు, మీరు ఈ టెస్ట్లో పాస్ అయ్యారని అంటారు. మరోవైపు ఏమో హీరో పెళ్ళి దగ్గర అంత చాలా సందడిగా ఉంటే అక్కడికి హీరోయిన్ వస్తుంది. అప్పుడు హీరో అనౌన్స్ చేస్తూ ఉంటే హీరోయిన్ అనేది తన చిన్నప్పటి జ్ఞాపకాలు సైగల ద్వారా మొత్తం చెప్పేస్తుంది అనమాట. అప్పుడు హీరో నమ్ముతాడు. అలా వాళ్ళ సిస్టర్ని బాడీ గార్డ్స్ పట్టుకొని కొడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ డైరీలో రాసుకునేది మొత్తం చూపిస్తారు. 18 సంవత్సరాల తర్వాత అలాగే 20 years తర్వాత నాకు ఎలా జరిగినవి అవన్నీ చూపించేసరికి హీరో కూడా షాక్ అయ్యి తన దగ్గరికి వచ్చేసి తన అనేది కిస్ చేస్తూ ఉంటాడు. అలా అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా నీ వల్లే ఇదంతా జరిగింది, నేను ఇన్ని రోజులు చేసిన ప్లాన్ మొత్తం అని అంటే హీరోయిన్కి పెయిన్ రావడంతో హీరో అక్కడ నుంచి ఎత్తుకొని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటికి పిలుచుకొస్తాడు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా ఒక పర్సన్ పిలుచుకొచ్చి నిజం మొత్తం చెప్పిస్తారు. వీళ్ళు నా కూతురు నా వైఫ్ మీకు సంబంధించిన వాళ్ళు కాదని నిజం మొత్తం చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కోపం వచ్చి వాళ్ళ ఫాదర్ అనేది కత్తితో చంపేస్తుంది. ఆ పర్సన్
అనేది అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని బాడీ గార్డ్స్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. హీరో ఏమో హీరోయిన్ని హాస్పిటల్ పిలుచుకెళ్ళి తనకి మాటలు వస్తాయో రాదని కనుక్కుంటే 1 year పడుతుందని చెప్తారు. తర్వాత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు మీ బాబుతోటి మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేస్తారనమాట. ఈ హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.